మేషం, వ్యవహారాల్లో నష్టం గోచరిస్తుంది. మీ రహస్యాలు బహిర్గతమయ్యే సూచన ఉంది. ఇతరులతో జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చులు చికాకు పెడతాయి. ఎడమ కంటికి సమస్య వస్తుంది. శనిని పూజించటం మేలు. వృషభం, రోజంతా అభివృద్ధి దిశగా ఆనందంగా సాగుతుంది. సంతాన సంబంధ శుభవార్త వింటారు. సౌకర్యాలు సమకూరుతాయి. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. శుభకార్యాల నిర్వహణపై ఆలోచిస్తారు. మిథునం, స్థిరచిత్తంతో చేపట్టిన ప్రతి కార్యము విజయవంతమవుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. గృహశాంతి ఉంటుంది. కర్కాటకం, ఉన్నత విద్యా ప్రయత్నాలకు అవరోధాలేర్పడతాయి. తండ్రితో సఖ్యత చెడుతుంది. ఉద్యోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు పెద్దగా లాభించవు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించండి. సింహం, అపోహలు పెరుగుతాయి. ఆలోచనలు సవ్యంగా సాగవు. చెడుదారులు తొక్కే వీలుంది. అనుకున్న సౌకర్యాలు సమకూరవు. శారీరక శ్రమ పెరుగుతుంది. తగాదాలకు దిగొద్దు. కనకదుర్గమ్మను పూజించండి. కన్య, ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణాల వల్ల మేలు కలుగుతుంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. తుల, కార్యజయముంది. అభిష్టం నెరవేరుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తగ్గుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వృశ్చికం, వ్యవహారాల్లో ఆటంకాలు మనోవ్యధకు కారణమవుతాయి. సొంత తెలివితేటలు పనిచేయవు. కీలక అంశాలపై ఆత్మీయులను సంప్రదించండి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి. ధనస్సు, విద్యారంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. స్వజనులతోనే విరోధం గోచరిస్తుంది. వ్యవహారాల్లో జాగ్రత్త. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామిని పూజించండి. మకరం, అన్ని వైపులా శుభాలే గోచరిస్తాయి. మిత్రులు సోదరుల అండతో కీలక వ్యవహారంలో విజయం సాధిస్తారు. మనశ్శాంతిని పొందుతారు. ముఖ్య సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుంభం, అనుకున్నవి జరగవు. ఎవరికీ పూచీగా ఉండకండి. మాట తప్పటం వల్ల నిందపడాల్సొస్తుంది. ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగవు. ఇంట్లోనూ స్వల్ప చికాకులుంటాయి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చెయ్యండి. మీనం, వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు ఆనందాన్నిస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది.